నమస్కారం. ఎన్సీ న్యూస్కు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రెండో విడత రైతు భరోసా విడుదలకు కాంగ్రెస్ నాయకుల హర్షం. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు, నాయకులు. భీమ్గల్ బల్దియాలో అవకతవకలు జరిగాయి. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు. రెండో విడత రైతు భరోసా విడుదలకు హర్షం. భీమ్గల్ పట్టణంలో సీఎం చిత్రపటానికి రైతుల పాలాభిషేకం. అంతర్జాతీయ క్రీడాకారిణి షేక్ నిహాకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి సన్మానం. జిల్లాకు ఘన స్వాగతం. 9,000 కోట్ల రైతు భరోసా విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రెండవ విడత రైతు భరోసా విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రైతు భరోసాను సకాలంలో అందించి రైతులను ఆదుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతు ప్రభుత్వమని, రైతులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని అన్నారు. 9,000 కోట్ల రైతు భరోసాను అందజేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడం అనేది ఇది నిజంగా కూడా ఒక చరిత్ర. ఈ రోజు ఎన్నికలకు పూర్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ రైతు భరోసాతో పాటు సన్న వరిధాన్యం పండించిన ప్రతి రైతు తమ ఖాతాల్లో క్వింటాల్కు 500 రూపాయల చొప్పున దాదాపు 4,000 కోట్ల రూపాయలు నిధులు జమ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం. దాంతో పాటు మరి అకాల వర్షాలకు మరి దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం ఇప్పించడం జరిగింది ప్రజాపాలనలో ప్రజా ప్రభుత్వం. ఈ రోజు రైతులను ఆదుకోవడంతో పాటు రైతు కూలీలను ఆదుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు కూలీలకు కూడా జమ చేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉంది. రైతులకు ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలను కల్పించిన తర్వాత యువత ఈ రోజు అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకుంటున్న తరుణంలో యువత ఈ రోజు మా పూర్వీకులలాగా మళ్ళీ వ్యవసాయమే చేద్దామనే ఒక ఆలోచనకు రావడం అనేది చాలా శుభ పరిణామం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆయన మంత్రి మండలి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని 5 మరియు 6 వార్డులలో బల్దియా అధికారులు శానిటేషన్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో బల్దియా అధికారులు తిరుగుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి కాలనీలో సమస్యలను పరిష్కరించడం కోసం సిబ్బంది ఎప్పటికప్పుడు పనిచేస్తున్నామని చెప్పారు. పరిసర ప్రాంతాలు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరి చేరవని సూచించారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా అధికారులు, కాలనీవాసులు ఉన్నారు. ఐఎఫ్టియు జాతీయ నాయకులు దేశంలో ఎందరో మంది కార్మికుల చట్టాల కోసం పోరాటం చేసిన నాయకులని ఐఎఫ్టియు నాయకులు దాసు అన్నారు. డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐఎఫ్టియు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎఫ్టియు జాతీయ నాయకులు రాజా సింగ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మిక చట్టాల కోసం పోరాడి ఎందరో మందికి న్యాయం చేసిన రాజా సింగ్ సేవలు కొనియాడాలని చెప్పారు. అలాగే జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు తదితరులు. కార్మికుల కోసం, ప్రజల కోసం అది చేస్తున్నామని చెప్తున్న ఈ నరేంద్ర మోడీ సర్కారు ఇవాళ మొత్తం అన్ని సెక్టార్లు, ప్రభుత్వ రంగ సెక్టర్ మొత్తం ప్రైవేట్ చేస్తాం. రైల్వేని ప్రైవేట్ చేసింది, అనేక సంస్థలు ప్రైవేట్ చేస్తూ ఉంది.
మరి వాళ్ళ బ్యాంకులను ప్రైవేట్ చేస్తూ ఉంది. రేపు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ చేసి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది సరికాదు. ఎందుకంటే ఒకప్పుడు జాతీయ ఉద్యమంలో ఈ ప్రైవేట్ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల్ని జాతీయం చేసి ప్రభుత్వ రంగంగా మార్చినాయి. కానీ దానికి ఇలా భిన్నంగా వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ కార్మిక వ్యతిరేక విధానాలు వాపసు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ చట్టాలు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు అమలు చేసి కార్మికుల వేతనాలు పెంచాలి, కార్మికుల ఉపాధి భద్రత కాపాడాలి, కార్మికుల పిల్లలకు ఉపయోగపడేటువంటి పథకాలు తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి, కేసీఆర్ మోసం చేసిండు, మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అందరికి న్యాయం చేస్తామని చెప్పారు. దాదాపు ఇలా ఏడాదిన్నర అవుతుంది. ఇప్పుడు అనేక సార్లు రేవంత్ రెడ్డి కలవడం జరిగింది, సీతక్కని కలిసినాం. ఇప్పుడు అప్పుడు అని చెప్పి పర్మనెంట్ విషయం నానుస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా 2వ విడత కార్యక్రమంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ను కాంగ్రెస్ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి 9 రోజులకు 9 కోట్ల నిధులు విడుదల చేస్తున్న విషయాన్ని రైతులకు గుర్తు చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ రైతాంగానికి పంటకు కావాల్సిన పెట్టుబడిని రైతు భరోసా 2వ విడత రైతు ఖాతాల్లో జమ చేసి వారికి ఆర్థిక తోడ్పాటు అందించడం ఎంతో సంతోషకరమన్నారు. అలాగే ప్రభుత్వం రైతులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి ఆదేశానుసారం అధ్యాపకులు అసకొత్తూరులో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అధ్యాపకులను ప్రభుత్వం నియమించిందని, ఈ అవకాశాన్ని కమ్మర్పల్లి మండల కేంద్రంలోని అన్ని గ్రామాల 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసకొత్తూరు వీడీసీ చైర్మన్ సతీష్ మరియు కళాశాల అధ్యాపకులు మధు, వెంకటేష్ పాల్గొన్నారు. ఇక్కడ మనకు దగ్గర అందుబాటులోనే కమ్మర్పల్లిలో గవర్నమెంట్ కాలేజ్ అలర్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మొత్తం ప్రతి సబ్జెక్టుకు గాను ఎవ్రీ సబ్జెక్టు అనుభవం లెక్చర్లు రావడం జరిగింది. కాబట్టి మన గ్రామంలో 10వ తరగతి కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తును పొందాలని చెప్పేసి ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి మనకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే, అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని సబ్జెక్టులకు గవర్నమెంట్ అన్ని సబ్జెక్టులకు ఫ్యాకల్టీ నియమించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాల స్కూళ్ళ విద్యార్థులందరూ కూడా 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరుగుతుంది. మనకు అన్ని వసతులతోటి మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ నెల 29న జిల్లాకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా ప్రతి కార్యకర్త హాజరు కావాలని వేల్పూర్ మండల అధ్యక్షులు బేల్దారి నవీన్ పిలుపునిచ్చారు. వేల్పూర్ మండలంలోని లక్కోరా గ్రామంలో వేల్పూర్ మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు నవీన్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి బీజేపీ నాయకుడు ఈ నెల 29 నిజామాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం జిల్లాకి వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని అన్నారు. రైతులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్న అమిత్ షా గారి సభను విజయవంతం చేయడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశంలో రైతులను అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా చొరవ తీసుకోవాలని బీజేపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచన చేయడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలను, యువకులను అధిక సంఖ్యలో తీసుకువెళ్లి అమిత్ షా గారి సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా లక్కోరా గ్రామ కార్యకర్తలను కోరడం జరుగుతుంది. రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేల్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. రైతు బాంధవుడు రేవంత్ అన్న 9 రోజుల్లో 9,000 కోట్లు రికార్డు స్థాయిలో రైతులకు భరోసా నిధులు మంజూరు చేసి 70 లక్షల మంది రైతులకు భరోసా ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి
పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో 6వ వార్డులో సీజనల్ వ్యాధులు సోకకుండా దోమల నివారణ చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వార్డులో దోమల నివారణ, సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ఏఎన్ఎంలు కార్యక్రమం నిర్వహించారు. వానాకాలంలో మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి తొట్టెలలో నీరు నిల్వ ఉంచకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఏడల దోమలు పెరిగి దోమ కాటు వల్ల విష జ్వరాలు బారిన పడతారని 6వ వార్డులో ప్రజలకు వ్యాధుల నివారణ, దోమల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఇటు కార్యక్రమంలో 6వ వార్డులోని ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు రాధిక, ఇందిర, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అవి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వివరిస్తున్నాము. స్టాప్ ఏరియా ప్రోగ్రామ్ చేస్తున్నాం. చిన్నపిల్లలకు 0 to 5 years పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను వారిని రోగాల బారిన పడకుండా ఎలా చూసుకోవాలో అవగాహన కల్పిస్తున్నాం. మోతే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో దేశ నాయకుల ఫోటోలను వితరణ చేశారు. వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారు దేశ నాయకుల చిత్రపటాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్ష కార్యదర్శులు రజనీష్ కిరాడ్ ఆనంద్ చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్కు చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు పుష్పాకర్రావు మాట్లాడుతూ పాఠశాలకు ఇంతకుముందు పోడియంను, ఇప్పుడు దేశ నాయకుల చిత్రపటాలను రోటరీ ద్వారా అందిస్తూ, అంతేకాకుండా పాఠశాలలో ఈ సంవత్సరం మండల టాపర్గా వచ్చిన వారికి, వచ్చే సంవత్సరం ఎస్ఎస్సిలో మొదటి 2 స్థానాల్లో వచ్చిన వారికి కూడా బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మూలకర్త అయిన రోటరీ మెంబర్ మరియు ఫిజికల్ డైరెక్టర్ మంచిర్యాల సురేష్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. సురేష్ కృషి వల్లనే పాఠశాలకు రోటరీ క్లబ్ తరపున సహకారం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మెంబర్ వివేకానంద్, పిఆర్టీయు ప్రధాన కార్యదర్శి సివి నరసింహారావు, ఉపాధ్యాయులు కృష్ణవేణి, గణేష్, మహేందర్, రత్నయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు మంచిర్యాల సురేష్, ట్రైనింగ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో సాధారణ కీరా పుష్పకర్రావు సార్ గారు బేసిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మంచి స్థాయికి వచ్చి మీరు కూడా సేవా కార్యక్రమాలు మనం చదువుకున్న పాఠశాలకు మరియు ఇంకా ఇతర పాఠశాలకు మీరు మన దగ్గర కుక్కలు, అక్లూరు, కేసీఆర్ కాలనీ, వివిధ రకాల ఊళ్ళో వేల్పూర్ నుంచి కూడా వస్తున్నారు. సో ఇక మన చదువుకున్న బడిని మర్చిపోకుండా సేవ చేస్తూ మరి మీరు ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత నేను కూడా మా స్కూల్ అప్పట్లో మోతలు ఎదుర్కొన్నా, అక్కులు ఎదుర్కొన్నా. సో మనకు కూడా మాకు తోచిన సాయం చేయొచ్చు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున రైతు భరోసా సంబరాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాల్కొండ మండల అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి ఇప్పటి వరకు 1,49,35,111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. గతంలో ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వగా ఇప్పుడు మన ప్రభుత్వం ఎకరాకు 12,000 చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించామని, 16వ తేదీన ఈ నిధుల విడుదల ప్రారంభించామని, 100% వ్యవసాయ భూములకు భరోసా నిధులు విడుదల పూర్తయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ రజీ అస్లాం అధ్యక్షతన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఐసిడిఎస్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు మార్గాల వైపు పోకుండా ఉండాలని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రజీ అస్లాం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సయ్యద్ మజారుద్దీన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి తదితరులు మాట్లాడారు. లెక్చరర్లు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి, ఫస్ట్ ఏ బుక్స్ చదవాలని ఆలోచన ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏ బుక్స్ చదవాలి అన్ని వాళ్ళు తెలిసిపోతా ఉంటాయి. మొబైల్ ఎంట పడేటట్టు ఉంటాడు వాడు, ఏ గదిలో ఏ అమ్మాయి అందంగా ఉన్నదో వాడికి తెలిసిపోతుంది. ఇంకా లేచి నుంచి వాడు అదే స్విచ్ చేస్తూ ఉంటాడు కదా, వాడు పడుకున్నా అదే, లేచినా అదే, అన్నీ అదే. సిగరెట్ తాగాలని చూకున్నోడికి ఏం తెలుస్తుంది? అంటే ఉంటుంది వాడికి సిగరెట్ ఏడుస్తాయి, ఏ సిగరెట్ పడితే బాగుంటుంది, బీడీ పడితే బాగుంటుందా, సిగరెట్ పడితే బాగుంటుందా, దాంట్లో ఏ బ్రాండ్ పడితే బాగుంటుంది, దాంట్లో ఏ ఫ్లేవర్ ఉన్నాయి అనేది మొత్తం వాడు తెలిసిపోతుంది. అదే అన్వేషణలో ఏమైతుంది, గంజాయి కూడా పడేది. గంజాయిలో ఎలాంటిదంటే ఇప్పుడు సిగరెట్ ఎట్లా, గంజాయి దానికన్నా డబుల్ గంజాయి తాగడం అలవాటు అయిందనుకో మనకు, అది మెల్లిగా మనకు అడిక్ట్ అయిపోతాం, మన నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ పడుతుంది, కంట్రోల్ తప్పిపోతాం. మనకు బయట స్నాచింగ్లు జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. భీమ్గల్ పట్టణంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రైతు భరోసా సంబరాలు బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బుద్రి స్వామి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి ఇప్పటి వరకు 1,49,39,111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. గతంలో ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వగా ఇప్పుడు మన ప్రభుత్వం ఎకరాకు 12,000 చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. 16వ తేదీన ఈ నిధుల విడుదల ప్రారంభించాం. నేటితో 100% వ్యవసాయ భూములను భరోసా నిధుల విడుదల పూర్తయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షుడు స్వామి, పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, అనంతరావు, సురేందర్, రమేష్, భోజన్న, చరణ్, మహేష్, శివక్రాంతి, సాగర్, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు చెల్లించి ఈరోజు చరిత్రలో గత 11 సంవత్సరాల నుంచి చరిత్రలు లేని విధంగా 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా ద్వారా రిలీజ్ చేసి చరిత్ర సృష్టించినటువంటి రేవంత్ అన్న గారికి భీమ్గల్ మండల కాంగ్రెస్ తరఫు నుంచి, అదేవిధంగా రైతుల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ప్రభుత్వము రైతు ప్రభుత్వం అని చెప్పేసి రైతులకు, అదేవిధంగా ప్రతిపక్షాలకు ఏదైతే విమర్శలు చేస్తున్నారో ప్రతిపక్షాలు వాళ్లకు నోరు విప్పే విధంగా ఈరోజు ఇంత పెద్దగా ప్రోగ్రాం చేసి తీర్చడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి చెందిందని చెప్పేసి తీసుకునే విధంగా మన ముఖ్యమంత్రి గారు చేసిన ఆయన కృతజ్ఞత ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ పాలాభిషేకం చేసి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, మరొకసారి ఇక్కడ ఉన్న రైతులను కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, ఎప్పుడు కూడా ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సబ్సిడీలు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి రైతులందరూ కూడా అండదండగా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా కోరుతూ మరొకసారి ధన్యవాదాలు. భీమ్గల్ మండలం మహిళా సమైక్య సమావేశం భీమ్గల్లో జరిగింది. ఈ సమావేశంలో మండల సమైక్య సభ్యులు, అన్ని గ్రామాల వివోలు, అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ, మహిళలు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి లోను తీసుకుని ఆదాయ అభివృద్ధి మార్గాలు పెంపొందించుకొని లాభాలు ఆర్జించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శ్రీనిధి ద్వారా ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం చేసి లోన్ అందించాలని కోరారు. అదేవిధంగా రాబోయే వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు సీజనల్ వ్యాధులపై, అంటు రోగాల నివారణ కొరకు అవగాహన కల్పించి ఇంటి పరిసరాలు, ఇంట్లో నిల్వ నీటిని పారబోయించాలని కోరారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీందర్, సిసిలు శ్రీనివాస్, నరేష్, లలిత, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో మున్సిపల్ పరిధిలో భారీ అవినీతి చోటు చేసుకుందని భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్ పరిపాలనకు సంబంధించి 2023-24 మరియు 2024-25 ఆర్థిక సంవత్సరాలలో పనులకు సంబంధించిన బిల్లులను సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఈ అవినీతిని బహిర్గతం చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు మీడియాతో మాట్లాడుతూ, భీమ్గల్ మున్సిపల్లో నిధులు మంజూరైన కొన్ని పనులు పూర్తిగా చేయకపోయినా వాటిని
పూర్తయినట్లుగా చూయించి నకిలీ బిల్లులు తయారు చేశారు. ఏ వార్డులో కూడా సరిగా పని చేయలేదని, పని చేయని చోట కూడా పని చేసినట్లు బిల్లులు చూపించి డబ్బులు దండుకున్నారు. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు మరియు ఆడిటర్లు కలిసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తేలిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు, జిల్లా కౌన్సిలర్ మెంబర్ యోగేశ్వర నరసయ్య, లక్ష్మణ్, గంగాధర్, సంధ్యారాజు, హరిప్రసాద్, కార్యకర్తలు, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే మిగతా 80 నుంచి 1,20,00,000 రూపాయల దాకా ఎంబీ రూపకంగా లేవు బిల్లులు. అంటే దీంట్లో సుమారు భీమ్గల్ మున్సిపల్లో 80 లక్షల నుంచి పడితే 1 కోటి రూపాయల వరకు అవినీతి జరిగిందని చెప్పేసి భీమ్గల్ పట్టణ శాఖ నుంచి మేము గట్టిగా విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాం. కాబట్టి ప్రతిదీ ఎవిడెన్స్ రూపకంగా, ఎంబీల రూపకంగా మరియు సాక్ష్యాలతో సహా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, అంటే ఈ ఎంబీలు క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆడిట్ జరుగుతుంది. ఆ ఆడిటర్ ఎక్కడైతే జరుగుతుందో, ఆడిట్ ఎక్కడ జరుగుతుంది, మన మున్సిపల్ భవనంలో జరుగుతుంది. కాబట్టి ఆడిటర్ నుంచి పడితే ఈరోజు ఆడిటర్ కానీ, మున్సిపల్ కోఆప్షన్లు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ఈ బిల్లులన్నీ రాయడానికి ఎవరైతే ముఖ్య కారకులు మున్సిపల్ ఏఈ గారు కానీ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున కుంభకోణం జరిపారని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ భీమ్గల్ పట్టణ శాఖ నుంచి గట్టి విశ్వాసం నమ్ముతున్నాము. దీనిపైన చర్యలు తీసుకొని అలాగే ఈ 1,93,00,000 రూపాయలు కాంట్రాక్టర్ల రూపకంగా తీసుకున్నారు. కాబట్టి ఆ కాంట్రాక్టర్లకు సంబంధించి దొంగ కాంట్రాక్టర్లది వాళ్ళ లైసెన్స్ను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ అవినీతి సొమ్మును ఏదైతే తిన్నారో 1 రూపాయిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఒకవేళ రికవరీ చేయకపోతే మాత్రం భీమ్గల్ పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి 1 రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి అన్న పైసా కూడా వదలకుండా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము రికవరీ చేసి ప్రజలకు ఇస్తామని చెప్పేసి ఈరోజు మేము అందరికీ మేము గాంధీ భవన్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి జిల్లా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరియు షబ్బీర్ అలీ నేతలు పాల్గొన్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కార్యదర్శి విశ్వనాథన్, సిడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనరసింహ, వంశీకృష్ణ, మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చలు జరిగినట్లు తెలిసింది. అదేవిధంగా పీఏసీ మీటింగ్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అద్భుతమైన ప్రజాపాలన సాగుతుందన్నారు. ఏఐసీసీ మనకు ఇస్తున్న సూచనల మేరకు పనిచేస్తున్నామని తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, సంస్థాగత నిర్మాణం తదితర కార్యక్రమాలను రాష్ట్రంలో చాలా బాగా అవుతున్నాయని ఏఐసీసీ నేతలు అభినందించారని తెలిపారు. మనం కూడా రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా చేపట్టాలని, అందుకు అందరూ పనిచేయాలని సూచించారు. గ్రామంలో ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కీలక సూచనలు ఇచ్చారు. అదేవిధంగా గాంధీ భవన్లో ఉదయం క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించేందుకు చర్చలు జరిగినట్లు తెలిసింది. కాగా ఇటీవల వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరిన విషయం అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో షేక్ నిహా విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్రీడాకారిని అభినందించారు. కజకిస్తాన్ దేశంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ గ్రాప్లింగ్ ఛాంపియన్షిప్ 2 విభాగాల్లో గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించిన షేక్ నిహా స్వగ్రామం వచ్చిన సందర్భంగా బోర్గాం నుంచి మంచిప్ప వరకు గ్రామస్తులు, యువకులు వాహన ర్యాలీ నిర్వహించారు. హాజరైన ఎమ్మెల్యే క్రీడాకారిని అభినందిస్తూ 10,000 రూపాయల నగదు అందజేసి శాల్వా, పుష్పగుచ్చంతో సత్కరించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. నేహాకు ఛాంపియన్షిప్ రావడం నియోజకవర్గానికి గర్వంగా ఉందని, ఆమె తల్లిదండ్రులను శిక్షణ ఇచ్చిన కోచ్ను అభినందించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మూపగంగారెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి, మోపాల్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, కాంగ్రెస్ యువజన నాయకులు రాజేష్, మహేందర్, ఆకాష్ రెడ్డి, వంశీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ కావాల్సినటువంటి ఫెసిలిటీ అన్ని కూడా మరి ప్రభుత్వంతో మాట్లాడి, అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తప్పకుండా అన్ని సౌకర్యాలు, అన్ని ఇన్సెంటివ్స్ అన్ని కూడా ప్రభుత్వం తరఫున ఏది కావాలో అది ఇప్పిస్తాం. మళ్ళీ నా తరఫున కూడా ఒక 10,000 రూపాయలు అమ్మాయికి బహుమతిగా ఇస్తా ఉన్నాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఈ అమ్మాయికి తెచ్చుకునేటువంటి గోల్డ్ మెడల్ కు తప్పకుండా మనం ప్రభుత్వం తరఫున బహుమానం కూడా ఇప్పిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా జిల్లా కేంద్రంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మొక్కలు నాటారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామప్రకాశ్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా దుబ్బా చౌరస్తాలో నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ జనసంఘ్ వ్యవస్థాపకులైన ముఖర్జీ దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో బీజేఎస్ స్థాపించడం జరిగిందన్నారు. జాతీయ ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహి చలేంగే. ఒకే దేశానికి 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 జాతీయ చిహ్నాలు ఉండకూడదన్నారు. నరేంద్ర మోడీ ముఖర్జీ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ను సుందరీకరణ చేయడాన్ని మనం చూస్తున్నామన్నారు. ముఖర్జీ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ తన జీవితాన్ని అంకితం చేసి అతని మరణం కూడా నిర్బంధంలోనే ఒక మిస్టరీగా మిగిలిపోయిందన్నారు. ఆ మహనీయుని త్యాగానికి గుర్తుగా బలిదాన్ దివస్ జరుపుకుంటున్నామని తెలియజేశారు. బలిదాన్ దివస్ కార్యక్రమంలో భాగంగా పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళలకు ఎమ్మెల్యే మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, దుబ్బా మండల అధ్యక్షులు గడ్డం రాజు, ఇంటలెక్చువల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ కుండ ఆశన్న, తాజా మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, మహిళా మోర్చా మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోడ్లలో ఇన్ని కార్లు ఉంటుండేదా, ఇంత పొగ ఉంటుండేదా? అంటే ఇప్పుడు మనం పీల్చే కానీ సోషల్ మీడియా మీరు చూస్తూ పోతారు, వాళ్ళల్లో కూడా ఏదో కలుపుతున్నారు అని అనిపిస్తుంది. అంటే పొద్దుగా లేచినప్పటి నుంచి కలుషిత నీళ్లు కానీ, పాలు కానీ, తినే కూరగాయలు, పండ్లు, ఆహారము ఎక్కడ చూస్తే అక్కడ పొల్యూషన్. అందుకే ఒకప్పుడు మనం హార్ట్ అటాక్లో ఇటుంటివి, ఎంత బీమార్ అంటే హార్ట్ అటాక్. ఇప్పుడు చాలా మంది చూస్తాం మనకి క్యాన్సర్లు వస్తుంది. యూజీసీ నెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని సిపి సాయి చైతన్య స్పష్టం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2025 కోసం జిల్లాలోని నిజామాబాద్ డివిజన్లోని పరీక్ష కేంద్రం వద్ద జూన్ 25, 2025 నుండి జూన్ 26, 2025 వరకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మల్టీ షిఫ్ట్ ప్రకారం పరీక్షలు గలవు. ఏవి ఎంటర్ప్రైజెస్, మున్నూరు కాపు సంఘం, అర్సపల్లి బైపాస్ రోడ్, నిజామాబాద్లో పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య నిషేధిత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కావున నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిరోధించాలనే ఉద్దేశంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అండర్ సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ తన ఫోన్ ట్యాప్ చేసి మనోవేదనకు గురి చేసిందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఎంపీ ఈటెల మీడియాతో మాట్లాడారు. మా పార్టీ నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా కాల్ డేటాలో చూపించారు. హుజురాబాద్లో 2023లో గజ్వెల్లో పోటీ చేసినప్పుడు దుర్మార్గమైన పద్ధతిలో నా ఫోన్ ట్యాప్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వచ్చినప్పుడు మేము ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. ధైర్యంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి అక్రమాలకు పాల్పడతారు. ప్రభాకర్ రావు ఐపీఎస్ అధికారి కాదు, అయినా ఎస్ఐబి చీఫ్గా నియమించారు. విశ్రాంత అధికారిని అక్రమంగా నియమించారు. మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. ఫోన్లు ట్యాప్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం. జడ్జీలు, మంత్రులు, పార్టీ ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ మొత్తం కేసీఆర్ వద్దే ఉండేది. కాళేశ్వరంపై కమిటీ నివేదికను ఇంకా బయట పెట్టలేదు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ కమిషన్ వేసి 7.5 కావస్తుంది. భారత కాంగ్రెస్ లాలు చీపడకపోతే విచారణ నివేదికలు ఎందుకు బయట పెట్టడం లేదు? సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తన 2 ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ అధికారులు చెప్పాలని భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాజకీయ పార్టీ నేతలు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, సినీ ప్రముఖుల ఫోన్ కాల్స్ వినడం దారుణమన్నారు. భాజపాను దెబ్బతీయడానికే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు, కానీ కొద్ది మంది మాత్రమే సాక్షులుగా పిలుస్తున్నారు. దేశ రక్షణ భద్రత కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్ను రాజకీయం కోసం వాడుకున్నారు. ఈ కేసులో అసలైన దోషులు తెలియాలంటే సిబిఐతో విచారణ చేయించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వల్ల రాష్ట్రంలో భాజపా చాలా చోట్ల ఓడిపోయిందని చెప్పారు. ఎవరు ఊహించలేదు. అంటే ఎంత బాధ అవుతుందంటే భార్యాభర్తలు, నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ కూడా ఉంటుందంటే ఎంత నీచానికి ఒడిగట్టిండ్రు వీళ్ళెంత నీచానికి ఒడిగట్టిండ్రు.
ఇక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే, ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. రెండో విడత రైతు భరోసా విడుదలకు కాంగ్రెస్ నాయకుల హర్షం. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు, నాయకులు. భీమ్గల్ బల్దియాలో అవకతవకలు జరిగాయి. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు. రెండో విడత రైతు భరోసా విడుదలకు హర్షం. భీమ్గల్ పట్టణంలో సీఎం చిత్రపటానికి రైతుల పాలాభిషేకం. అంతర్జాతీయ క్రీడాకారిణి షేక్ నిహాకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి సన్మానం. జిల్లాకు ఘన స్వాగతం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.